పుష్ప టీజర్ యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం ఆలస్యం, సెకండ్ లేట్ చేయకుండా చూస్తాను. ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నాలాగే చాలామంది కూడా అదే ఫీల్ అయ్యి ఉంటారు అని నా నమ్మకం. ఎందుకంటే ఈ టీజర్ని ఇలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా షార్ట్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ని కొన్ని డీటెయిల్స్ని రివీల్ చేస్తారు అనుకున్నాం. కానీ ఈ టీజర్ని చాలా సింపుల్గా రిలీజ్ చేశారు. ఎక్కువ ఎడిటింగ్ లేకుండా చాలా తక్కువ షార్ట్స్తో ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం చూసి ఏంటిది అనుకున్నా కూడా మళ్ళీ చాలాసార్లు చూసాం. దీన్ని ఒక టీజర్ అనడం కన్నా సినిమాలోని పీక్ హైని ఇచ్చే ఒక సీన్లోని కొన్ని షార్ట్స్ అనుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక ఈ జాతర సీక్వెన్స్ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. తర్వాత ఈ టీజర్ని మనం మళ్ళీ చూస్తాం. అలాంటి టీజర్ ఇది. 5 లాంగ్వేజెస్లో 6 లాంగ్వేజెస్లో మూవీ రిలీజ్ అవుతోంది కాబట్టి అన్ని టీజర్స్ ఎందుకులే అని డైలాగ్స్ లేకుండా ఒకే టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమాలో మనం చూడబోయే ఒక ఫైట్కి గ్లిమ్స్ లాగా ఉంది ఈ టీజర్. ఆ ప్లేస్ని, ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ జాతర ఎలా ఉంటుంది అనేది ఇలాంటివన్నీ టీజర్లో చూపించారు. పుష్ప ఒక గంగమ్మ తల్లి గెటప్లో చేసే ఫైట్ని చూపించారు. ఇక్కడ పుష్ప కుడికాలితో చీర పైటని లాక్కొని లెఫ్ట్ హ్యాండ్తో దాన్ని పట్టుకొని చీరని చెక్కుకునే షాట్ ఏదైతే ఉందో చాలా నచ్చింది నాకు. ఆ షాట్లో ఇక్కడ మనకు పుష్ప పైన ఈ పాములు కనపడతాయి. అది చూస్తున్నప్పుడు ఆ విజువల్ నిజంగా ఒక దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. పుష్ప బాడీ లాంగ్వేజ్ ఒక ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ని మిక్స్ చేసినట్టు అనిపించింది నాకు. వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో వచ్చింది కదా, అందులో కూడా ఆ ఫారెస్ట్లోని సీక్రెట్ నైట్ విజన్ కెమెరాలో కనపడే పుష్ప షాట్లో కూడా ఇలాంటి ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. పుష్ప ఆ బాడీ లాంగ్వేజ్ని ఎందుకు నేర్చుకున్నాడు? చేతిలోని అన్ని గోళ్ళకి కాకుండా ఒక్క ఫింగర్కి మాత్రమే ఎందుకు ఆ కలర్ ఉంది? చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి ఈ క్వశ్చన్స్. ఇక్కడ ఈ టీజర్లో కూడా కొంగుని పట్టుకునేటప్పుడు రైట్ హ్యాండ్ ఇలా గాల్లో ఉంటుంది. ఆ షాట్లో కూడా మనం ఈ ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ని గమనించవచ్చు. ఐఎమ్ థింకింగ్ పుష్పనే ఆ ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ని నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే పుష్ప ఎవరికి కనపడకుండా ఉంటాడు కదా, అతన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఆ బాడీ లాంగ్వేజ్ని నేర్చుకొని ఉండాలి. ఈ ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ని ఒక మ్యాన్ చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అది కూడా ఇంత న్యాచురల్గా పర్ఫామ్ చేయడం ఇంకా కష్టం. కొందరైతే TFI బెస్ట్ యాక్టర్ అంటున్నారు అల్లు అర్జున్ని అతను చేసిన పర్ఫార్మెన్స్కి. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. ఈ సీన్లో పుష్ప ఎవరినైతే కొడతాడో వాళ్ళు కూడా పుష్పలాగా చీరలు కట్టుకుని ఉన్నారు. ఎందుకు? ఈ లాస్ట్ షాట్ చూసినప్పుడు రంగస్థలంలో ఈ షాట్ ఉంది కదా, సేమ్ అదే గుర్తొచ్చింది నాకు. రంగస్థలంలో కూడా వీళ్ళని భయపెట్టడానికి గదను భుజాన పెట్టుకొని ఈ పోస్చర్లో ఉంటాడు చిట్టుబాబు. బ్యాక్గ్రౌండ్లో ఈ హనుమాన్ గెటప్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ పుష్ప కూడా వాళ్ళని భయపెడుతుంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళే ఉంటారు హనుమాన్ గెటప్ వేసుకొని. దట్స్ ఇట్ గైస్. పుష్ప టీజర్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.